చాలామంది అడిగే క్వశ్చన్ కపుల్స్ కానీ ముఖ్యంగా ఐవీఎఫ్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఎగ్స్ కలెక్ట్ చేయడం, రెండోది ఎంబ్రియోని ఫామ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ యూట్రస్లో పెట్టడం అనమాట. సో అడిగే క్వశ్చన్ అంటే మేము టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడాలా, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు ఇన్ని మెడిసిన్స్ అవసరమా, ఇన్ని ఇంజెక్షన్స్ అవసరమా అని ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్లో ముఖ్యంగా అడుగుతూ ఉంటారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అండ్ ఎందుకు అని అంటే ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేసే ముందు గర్భసంచిని అనేది మనము ప్రిపేర్ చేయాలన్నమాట. సో ప్రిపేర్ చేసినప్పుడు కొంతవరకు లైనింగ్ ఎలా ఉండాలి, థిక్నెస్ ఎలా ఉండాలి, అలాగే బ్లడ్ సప్లై అనేది ఎలా ఉండాలి మనకి స్కాన్లో చూసుకుంటాం. సో ఈ లైనింగ్ ప్రిపరేషన్ కూడా చాలా పద్ధతులు ఉంటాయి. అందులో ఏంటంటే మనము హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని అంటాం, రెండోది న్యాచురల్ సైకిల్ థెరపీ అనమాట. సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో ఏంటంటే మనము హార్మోన్ టాబ్లెట్స్ అనేవి ఇస్తాం, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ఇస్తాం అనమాట. సో వన్స్ లైనింగ్ బాగుంది అని అనుకున్నప్పుడు మనము ఎంబ్రియోన్ అనేది లోపల ఇన్సర్ట్ చేసి త్రూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కెథెటర్ ద్వారా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ హార్మోన్ టాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో మనం స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ గురించి అవి కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కూడా కంటిన్యూ చేయాలి. సో వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది బ్లడ్ టెస్ట్లోని స్కాన్లో కన్ఫర్మ్ అయిన తర్వాత సో ఎవరైతే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అట్లీస్ట్ 3rd మంత్ వరకు ఈ హార్మోన్ అనేవి తీసుకోవాలి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ ఏదైతే ఇస్తామో అది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట టిల్ 3rd మంత్. తర్వాత స్లోగా తగ్గిస్తాం. రెండో విధానం ఏంటంటే న్యాచురల్ సైకిల్, మోడిఫైడ్ న్యాచురల్ సైకిల్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. ఇందులో ఏం చేస్తామంటే ఈ హార్మోన్ టాబ్లెట్స్ అనేది ఇవ్వం, డైరెక్ట్గా వారి యొక్క ఎగ్ యొక్క క్వాలిటీ బట్టి మనము ఆ టైంలో పలానా టైంలో లైనింగ్ వచ్చింది, ఎగ్ బాగుంది, ఓన్లీ మనం బ్లడ్ టెస్ట్ల ద్వారా ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే హార్మోన్ టాబ్లెట్స్ ఏమీ ఇవ్వము. సో తక్కువ డోసేజ్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళకి ఆల్మోస్ట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో అలాగే వీళ్ళ యొక్క టాబ్లెట్స్ కానీ మెడికేషన్ కానీ ఉంటుందన్నమాట. సో ఇందులో ఏది బెటరు అనేది మనం కన్సిడర్ చేస్తే సో హార్మోన్ రీప్లేస్మెంట్ ఏదైతే మన హార్మోన్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తామో అందులో ఏంటంటే మనకి మానిటరింగ్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. సో మానిటరింగ్ అనేది ఎక్కువ ఉండదు, దానివల్ల ఏంటంటే ఇందులో ఈజీ క్యాన్సిలేషన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఆ మంత్లో వెళ్ళాలనుకున్నప్పుడు కపుల్ ఆ మంత్లో మనకి ట్రాన్స్ఫర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో క్యాన్సిలేషన్ తక్కువ, అట్ ద సేమ్ టైం మానిటరింగ్ అనేది ఎక్కువ ఉండదు. సో దీంట్లోని ఈజీ అనమాట, బోత్ ఫర్ ద కపుల్కి అలాగే డాక్టర్ కూడా ఇట్ ఈస్ అన్ ఈజీ మెథడ్. బట్ దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటే ప్రాబ్లమ్స్ అనేది కొంతవరకు ఉంటాయి. ఎందుకంటే రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే హార్మోన్ టాబ్లెట్స్ వాడుతూ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేస్తాం. కొంతమందిలో ఏంటంటే ఈస్ట్రోజన్ టాబ్లెట్ వల్ల ఏంటంటే వీళ్ళకి కొంతవరకు థ్రాంబో ఎంబోలిక్ ఎపిసోడ్స్ అనేవి ఉంటాయి. థ్రాంబో ఎంబోలిక్ ఎపిసోడ్స్, క్లాట్స్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సెకండ్ వచ్చి లార్జ్ ఫర్ జెస్టేషనల్ ఏజ్, బేబీస్ కూడా కొంచెం ఎక్కువ వెయిట్తో పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనమాట ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీతో. సో కమింగ్ టు న్యాచురల్ సైకిల్ ఆర్ మోడిఫైడ్ న్యాచురల్ సైకిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఏంటంటే ఇందులో మనం హార్మోన్ టాబ్లెట్స్ అనేవి ఇవ్వం. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. సో న్యాచురల్గా వాళ్ళ సైకిల్ని మనం చూసుకుంటూ ఎగ్ ఎప్పుడు ఫామ్ అయింది, లైనింగ్ ఎలా ఉన్నది అని చూసుకుని ఆల్మోస్ట్ ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా కన్ఫర్మ్ అవుతుందో ఆ టైంలో ఏ టైం అయితే విండో బాగుంటుందో ఆ టైంలో మనం ఎంబ్రియో అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసరికి కొంతవరకు మానిటరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో తరచుగా రావాల్సి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ డే బై డే వాళ్ళు స్కాన్స్కి అనేది రావాల్సి, కొంచెం హార్మోన్ టెస్ట్లు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా కపుల్ ఎక్కువ రావాల్సి ఉంటుంది. సో దానికి ఏంటంటే ఎక్కువ విజిట్స్ అవుతాయి. సో ఇదొక డిసడ్వాంటేజ్. కానీ అడ్వాంటేజ్ వచ్చేసరికి వీళ్ళల్లోని థ్రాంబో ఎంబాలిక్ ఎపిసోడ్స్ అనేవి చాలా తక్కువ అనమాట. సో రిస్క్స్ అనేవి తక్కువ, హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే రిస్క్స్ బాగా తక్కువ. అలాగే బేబీ మీద కూడా ఎఫెక్ట్ ఉండదు. సో లార్జ్ ఫర్ జెస్టేషన్ అంటే బేబీ ఎక్కువ వెయిట్తో పుట్టడం అనేది, సిజేరియన్ సెక్షన్ రేట్ అనేది, ఆబ్వియస్లీ బేబీ వెయిట్ ఎక్కువ ఉంటే ఎక్కువ సెక్షన్ ఆపరేషన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో న్యాచురల్గానే వీళ్ళు వెయిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి న్యాచురల్గానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ఆపరేషన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో ఇలా కంపేర్ చేసుకుంటే
ఒక్కో దానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, ఇంకో దానికి కూడా కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని ఉంటాయి. సో ఇప్పుడు రీసెంట్ రీసెర్చ్లో అయితే న్యాచురల్ సైకిల్ ఆర్ మోడిఫైడ్ న్యాచురల్ సైకిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది బోత్ సేఫ్ ఫర్ మదర్ అండ్ బేబీ. సో ఇది కొంతమందికి ఇంకా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ యొక్క ప్రీవియస్ హిస్టరీ బట్టి, వాళ్ళ మెడికేషన్, వాళ్ళు చెప్పే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి కొంతమందికి అసలు హార్మోన్ ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వటానికి లేదు. సో అలాంటప్పుడు దీనికే వెళ్ళాలి. సో ఓవరాల్గా చూసుకుంటే బెటర్ అండ్ సేఫ్టీ వైజ్ చూసుకుంటే మోడిఫైడ్ న్యాచురల్ సైకిల్ ఎఫ్ఈటీ అనేది బాగా సేఫ్ అన్నమాట. ఇంకా దీని గురించి ఏమన్నా ఫర్దర్గా మీరు తెలుసుకోవాలని, మీరేమన్నా ఐవీఎఫ్ సైకిల్స్కి వెళ్ళాలనుకున్నా ఆర్ ప్రీవియస్ సైకిల్స్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినా, సో ట్రాన్స్ఫర్ వెళ్ళాలని డెఫినెట్గా నన్ను డాక్టర్ అశ్విని రాజమండ్రి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.